హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఐసెట్కి సంబంధించి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఎవరైతే ఐసెట్కి కౌన్సిలింగ్ కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో, అసలు స్లాట్ బుకింగ్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి మనం ఫిల్ చేయాలి, హెల్ప్ లైన్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో నేను దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ నా హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించి రిసిప్ట్ అయితే, స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అయితే మీకైతే చూపిస్తాను. సో ఇది చూసిన తర్వాత మీకంటూ ఒక ఐడియా అయితే వస్తుంది. సో అందుకంటే ముందు హెచ్ఎంఎన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఐసెట్ 2023కి సంబంధించి రిసిప్ట్ ఆఫ్ స్లాట్ బుకింగ్ అనమాట ఇది. సో ఇందులో నా పేరు, ఫాదర్ పేరు, ఆల్ టికెట్ నెంబర్లు, అలానే ర్యాంక్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే హెల్ప్ లైన్ సెంటర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఏ టైంకి వెళ్ళాలి, ఎక్కడ హెల్ప్ లైన్ సెంటరు, అడ్రస్ ఏంటి, స్లాట్ బుకింగ్ డేట్ ఏంటి, అంటే ఏ రోజు నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నాను, ఏ టైంకి వెళ్తున్నాను, నా సీరియల్ నెంబర్ ఎంత, అలానే స్లాట్ కేటగిరీ వైజ్ ఉందా లేదా స్లాట్ బుకింగ్ అనేది అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే హెల్ప్ లైన్ సెంటర్ నేమ్ అంటే నేను ఖమ్మంలో పెట్టుకున్నాను అనమాట. సో ఖమ్మంలో పెట్టుకున్నాను. హెల్ప్ లైన్ సెంటర్ నేమ్ ఏంటి, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అయితే నేనైతే హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకున్నాను. సో ఆ హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడుంది, అడ్రస్ ఖమ్మంలో అయితే ఉందన్నమాట. సో మీ దగ్గరలో ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే మీరు వెళ్ళిపోండి. మీ దగ్గరలో ఉన్న సిటీలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లకి అయితే మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి. దూర ప్రాంతాలు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో ఎప్పుడు అంటే పలానా డేట్ అని ఇస్తారు కదా, సో ఆ డేట్న అయితే నేనైతే స్లాట్ బుకింగ్ అయితే చేసుకున్నాను. అంటే పోయినసారి సెప్టెంబర్ 11వ తారీఖున అయితే నేనైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నాను 2023కి సంబంధించి. టైమింగ్ ఏంటి, నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వాలి అనేది, అపాయింట్మెంట్ ఏ టైంలో ఉంది, 12:30 నుంచి మధ్యాహ్నం 1కి, అంటే మధ్యాహ్నం 12:30 to 1 మధ్యలో అయితే నా అపాయింట్మెంట్ అయితే ఉందన్నమాట స్లాట్ బుకింగ్కి. నా సీరియల్ నెంబర్ ఎంత, 6. సో ఈ టైంలో నేను 6th పర్సన్ అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడానికి. తర్వాత ఒక 10 నిమిషాల ముందే మనమైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఆ స్లాట్ బుకింగ్ అక్కడ ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ని ఫిలప్ చేయాలి. ఆ ఫాము దానికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ ఫామ్ ఇస్తారు, దాన్ని ఎలా ఫిల్ చేయాలి అనేది అయితే ఒక వీడియో చేశాను. మనకి ఐసెట్కి సంబంధించి ప్లేలిస్ట్లో మన ఛానల్లో అయితే ఉంటుంది, దాన్ని చూడండి, మీకైతే ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత ఐసెట్ ప్రాసెస్, ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్, కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఆ వీడియో కూడా చూసేయండి, మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. సో చూసారు కదా రిసిప్ట్ ఆఫ్ స్లాట్ బుకింగ్ అనేది. సో నేను ఏ డేట్న స్లాట్ బుక్ చేసుకున్నాను, ఎక్కడ బుక్ చేసుకున్నాను, ఏ టైంకి, నా సీరియల్ నెంబర్ ఎంత అనేది అయితే ఈ షెడ్యూల్ అయితే ఉంటుందన్నమాట, ఈ రిసిప్ట్లో అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఇది చూసిన తర్వాత ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా స్లాట్ బుకింగ్ అప్పుడు ఏదైనా డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీకైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ముందు మీరు స్లాట్ బుక్ చేసుకునేటానికి ముందు డాక్యుమెంట్స్ ఏమైనా లేకపోతే ఈలోగా మీరైతే త్వరగా తెచ్చుకోండి. క్యాస్ట్ ఇన్కమ్ కానీ ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా లేకపోతే మీరైతే తెచ్చుకోండి, ఎక్కువ టైం లేదు కాబట్టి. సో అదనమాట, ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.